2022 చివర్లో విశ్వం ఒక వింత చర్యతో ఆస్ట్రానమర్స్ ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతరిక్షంలో జరిగే పేలుళ్లని గుర్తించే హై ఎనర్జీ డిటెక్టర్స్ ని కూడా ఇది కాసేపు ఆపేసింది. అదే విశ్వంలో మనం ఇప్పటి వరకు చూసిన శక్తివంతమైన గామారే పేలుడు. దీనికి బోట్ అని పేరు పెట్టారు, అంటే బ్రైటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. తెలుగులో దీన్ని ఇప్పటి వరకు చూసిన అత్యంత కాంతివంతమైంది అనొచ్చు. అది పేలిన వెంటనే గుర్తించగలిగాం కాబట్టి ఇంకా ఫర్దర్ గా స్టడీ చేయడానికి సైంటిఫిక్ కమ్యూనిటీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అయితే బోట్ ఎందుకంత ప్రత్యేకమైంది, ఇంకా అనేక ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన పేలుళ్లలో గామారే బర్స్ట్ ఒకటి. ఒక స్టార్ వైలెంట్ గా చనిపోయినప్పుడు ఇలాంటి పేలుళ్లు సంభవిస్తాయి. అక్టోబర్ 9, 2022న ఇలాంటి ఒక స్టార్లో ఇంధనం అయిపోయింది. దాని మధ్యలో పుట్టే ప్రెషర్ని తట్టుకోలేక కుప్పకూలిపోయి బ్లాక్ హోల్ గా మారింది. అసలైతే ఈ తతంగమంతా అక్టోబర్ 9, 2022 కంటే ముందే జరిగింది. విశ్వంలో ఒక చోట నుండి ఇంకో చోటికి ట్రావెల్ చేయడానికి కాంతికి కూడా టైం పడుతుంది. సో మనం గుర్తించిన రోజే అది పేలింది అంటున్నాం. ఇక మన గామారే పేలుడు విషయానికి వస్తే, పేలుడు తర్వాత పుట్టిన బ్లాక్ హోల్ గ్రావిటీ వల్ల పదార్థం దగ్గరికి రావడం స్టార్ట్ చేసింది. దగ్గరికి వచ్చిన పదార్థాన్ని బ్లాక్ హోల్ మింగేసింది అనుకుంటున్నారేమో. లేదు, చాలా శక్తితో ఆ పదార్థం మొత్తాన్ని బయటికి నెట్టింది. అది కూడా బ్లాక్ హోల్ పైన కింద ఉండే ప్రాంతాల నుండి జెట్స్ రూపంలో అంతరిక్షంలోకి తోసేసింది. ఈ జెట్స్ యొక్క స్పీడ్ దాదాపు కాంతి వేగం వరకు వెళ్ళింది. సరే, విశ్వంలో గామారే పేలుళ్లు జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ పేలుడే ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే కొన్ని గామారే పేలుళ్లు మాత్రమే మనకి కనబడతాయి. బ్లాక్ హోల్ జెట్స్ నుండి వస్తున్న కాంతి భూమి మీద పడినప్పుడు మాత్రమే వాటిని చూడగలం. సో ఇలా భూమి మీద పడే గామారే పేలుడు 10,000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. అయితే బోట్ యొక్క జెట్స్ చాలా సన్నగా స్ట్రైట్ గా ఉన్నాయి. కానీ మనం ఇప్పటి వరకు విశ్వంలో కనిపెట్టిన అన్ని వస్తువుల నుండి వచ్చే కాంతి కంటే బోట్ నుండి ఎక్కువ కాంతి వస్తుంది. ఈ పేలుడులో ఎలాంటి రహస్యాలు దాగున్నాయి? నాసా తయారు చేసిన ఫర్మి గామారే అబ్జర్వేటరీలో ప్రత్యేకమైన పరికరాలు ఇలాంటి కాస్మిక్ పేలుళ్లని ఇట్టే పట్టేస్తాయి. బోట్ నుండి వచ్చిన మొదటి కాంతి ఫ్లాష్ ని ఈ టెలిస్కోపే కనిపెట్టింది. అయితే స్టార్టింగ్ లో ఈ గామారే బర్స్ట్ మానిటర్ పేలుడు శక్తిని తట్టుకోలేకపోయింది, కానీ నిమిషాల్లో తేరుకొని వెలకట్టలేని డేటాని సేకరించింది. మొదటి 5 నిమిషాల్లోనే సైంటిస్టులు ఒక వింత లక్షణాన్ని కనిపెట్టారు. అదే లైట్ స్పెక్ట్రంలో పర్టిక్యులర్ వేవ్ లెంత్ల మధ్య పుట్టిన ఒక వింత కాంతి. ఈ వింత కాంతి 40 సెకండ్స్ పాటే వచ్చింది. ఒక గామారే పేలుడులో ఇలాంటి వింత కాంతిని కనిపెట్టడం ఇదే మొదటిసారి. ఆ బ్లాక్ హోల్ నుండి వస్తున్న జెట్స్ లో ఏముందో ఈ కాంతి ద్వారా తెలుసుకోవచ్చు అని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఈ వింత కాంతి ఎలా పుట్టింది? ఒక థియరీ ప్రకారం ఎలక్ట్రాన్స్ మరియు దానికి వ్యతిరేకంగా ఉండే పాజిట్రాన్స్ గుద్దుకోవడంతో ఈ వింత కాంతి పుట్టింది. పాజిట్రాన్ అంటే ఒక యాంటీ మ్యాటర్ కణం. ఇవి విశ్వంలో ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఈ పాజిట్రాన్స్ కి ఉండే ఛార్జ్ ఎలక్ట్రాన్స్ కి ఉండే ఛార్జ్ కి వ్యతిరేకంగా ఉంటుంది. ఒక పాజిట్రాన్ మరియు ఎలక్ట్రాన్ గుద్దుకున్నప్పుడు 2 గామారే కిరణాలు పుడతాయి. ఇదే రివర్స్ లో కూడా జరుగుతుంది. 2 గామారే కిరణాలు గుద్దుకున్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఒక పాజిట్రాన్ పుడతాయి. అయితే ఈ కాంతిని గమనిస్తే మనం ఎలాంటి విశ్వరహస్యాల్ని తెలుసుకోవచ్చు? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందుకోసం మనం బ్లాక్ హోల్ బయటికి వదులుతున్న జెట్స్ లోపలికి వెళ్లి అక్కడ వింత ఫిజిక్స్ ని స్టడీ చెయ్యాలి. ఈ ఫిజిక్స్ అంతా కాంతి వేగంలో 99.99% స్పీడ్ దగ్గర జరుగుతుంది. ఇంత వేగం వల్ల గామా కిరణాల శక్తి పెరుగుతుంది. ఒక అంబులెన్స్ సైరన్ వేసుకుంటూ మన దగ్గరికి వచ్చేసరికి ఆ సైరన్ సౌండ్ పెరుగుతూ వస్తుంది. అదే దూరానికి వెళ్తుంటే సౌండ్ తగ్గుతూ వెళ్తుంది. ఈ ఫినామినాని డాప్లర్ షిఫ్ట్ అంటాం. ఆ బ్లాక్ హోల్ నుండి వచ్చే గామా కిరణాలకు కూడా ఇదే జరుగుతుంది. దూరం మారడం వల్ల గామా కిరణాల ఫ్రీక్వెన్సీలో కూడా తేడాలు వస్తున్నాయి. గామారే పేలుళ్లని అనేక సంవత్సరాలుగా స్టడీ చేస్తున్నా వాటి గురించి పెద్దగా తెలుసుకోలేకపోయాం. అయితే ఈ బోట్ యొక్క బ్లాక్ హోల్ నుండి వస్తున్న కాంతి జెట్స్ ని స్టడీ చేయటం ద్వారా గామారే పేలుళ్లని కొంతవరకు అర్థం చేసుకోగలిగాం. అయితే ఈ కాస్మిక్ రాక్షసిలో ఇంకేమైనా రహస్యాలు దాగున్నాయా? బోట్ నుండి సేకరించిన డేటా ద్వారా విశ్వంలో జరిగే ఫండమెంటల్ ప్రక్రియల గురించి అర్థం చేసుకోవచ్చు. 2 గామారేస్ కలవడంతో పదార్థం పుడుతుంది అని ఇప్పటికే డిస్కస్ చేశాం. విశ్వంలోని మొదటి పదార్థం కూడా ఈ రకంగా పుట్టింది. అయితే శూన్యం నుండి పదార్థం ఎలా పుట్టింది? దానికి కారణం ఎనర్జీ.
ప్రసిద్ధి చెందిన ఐన్స్టీన్ ఈక్వేషన్ అయిన E=mc² ద్వారా ఎనర్జీని పదార్థంగా మార్చొచ్చు, పదార్థాన్ని తిరిగి ఎనర్జీగా మార్చొచ్చు అని మనం నేర్చుకున్నాం. కానీ చాలా తక్కువ మొత్తంలో పదార్థం పుట్టాలి అన్నా చాలా ఎక్కువ శక్తిని మార్చాలి. అయితే విశ్వం యొక్క మొదటి క్షణాల్లో చాలా ఎక్కువ శక్తి ఉంది. సో పదార్థం ఈజీగా పుట్టింది. 2 ఫోటాన్స్కి తగినంత ఎనర్జీ ఉంటే అవి గుద్దుకున్నప్పుడు పదార్థం పుడుతుంది. అదే కదా ఇందాక మనం మాట్లాడుకుంది. గామా కిరణాల్లో ఉన్న శక్తివంతమైన ఫోటాన్స్ గుద్దుకుంటే ఎలక్ట్రాన్స్, పాజిట్రాన్స్ పుడతాయి అని. ఈ 2 కణాల్ని పదార్థం అనొచ్చు. ఇక బోట్ విషయానికి వస్తే దాని ద్వారా వచ్చిన కాంతిని సైంటిస్టులు ఇంకా అనలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ కాంతి యొక్క ఫిజికల్ కండిషన్స్ గురించి ఇంకా అర్థం చేసుకోలేదు. ఫిజికల్ కండిషన్స్ అంటే ఆ జెట్స్ లో ఏ పదార్థాలు ఉన్నాయి, దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆ కణాలు ఎందుకంత వేగంగా కదులుతున్నాయో ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేస్తే మాత్రమే తెలుసుకోగలం. ఇప్పటి వరకు గామారే పేలుడు ఎలా జరిగిందో చెప్పిన మోడల్స్ ని బోట్ వల్ల మార్చుకోవాలి అంటున్నారు. ముందు జరిగిన గామారే పేలుళ్లతో బోట్ని పోల్చి చూస్తే అసలు ఈ పేలుళ్లలో ఇంత తేడాలు ఎందుకు వస్తున్నాయో అర్థమవుతుంది. ఇలా కంపేర్ చేసి చూస్తే వివిధ గామారే పేలుళ్ల యొక్క బ్లాక్ హోల్స్ నుండి బయటికి వస్తున్న జెట్స్ మరియు బ్లాక్ హోల్ ని పుట్టించిన స్టార్ గామారే పేలుళ్ల తీవ్రత మరియు వాటి టైం మీద ఏమైనా ప్రభావం చూపిస్తున్నాయేమో కనిపెట్టొచ్చు. ప్రస్తుతానికి కనపడిన బోట్ విశ్వంలోనే అతి కాంతివంతమైన గామారే పేలుడయింది. ఇదివరకు మనం చూసిన గామారే పేలుళ్లు ఇంత కాంతివంతంగా కనపడకపోవడం వల్ల బోట్లో స్పెక్ట్రంలోని వింత కాంతి వాటిల్లో గుర్తించలేకపోయామా? గామారే పేలుళ్లని వేరువేరుగా చూడకూడదు. అవి విశ్వం యొక్క ఎవల్యూషన్లో ఒక భాగం. ఈ పేలుళ్ల ద్వారా పెద్ద పెద్ద స్టార్స్ యొక్క లైఫ్ సైకిల్స్, బ్లాక్ హోల్స్ పుట్టుక మరియు అతి దారుణమైన పరిస్థితుల్లో పదార్థం ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవచ్చు. అలానే విశ్వాన్ని జూమ్ అవుట్ చేస్తే కనపడే కాస్మిక్ వెబ్ లో ఉన్న గ్యాలక్సీస్ ఎలా కదులుతున్నాయి అండ్ విశ్వంలో పదార్థం ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యిందో గామారే పేలుళ్లని లోతుగా స్టడీ చేస్తే అర్థమవుతుంది. గామారే పేలుళ్లని స్టడీ చేయడం ద్వారా పదార్థం ఎలా శక్తిగా మారుతుంది, మళ్లీ శక్తి నుండి తిరిగి పదార్థం ఎలా పుడుతుందో తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో కొత్త కొత్త టెక్నాలజీస్ ద్వారా గామారే పేలుళ్లని ఇంకా లోతుగా స్టడీ చేసే అవకాశం దొరుకుతుంది. తర్వాతి సంవత్సరాల్లో లాంచ్ అయ్యే స్పేస్ మిషన్స్ మరియు టెలిస్కోప్స్ మీద ఇంకా సెన్సిటివ్ పరికరాలు అమర్చబడి ఉంటాయి. మన భూమి వరకు కాంతి రాని గామారే పేలుళ్లు చాలా తక్కువ కాంతితో కనబడతాయి. ఆ సెన్సిటివ్ పరికరాలతో వీటిని కూడా క్లారిటీగా చూడొచ్చు. అయితే అలాంటి పరికరాలు తయారు చేయడానికి బోట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. ఈ పరికరాలు తయారు చేయడానికి అప్పుడే రీసెర్చ్ కూడా మొదలుపెట్టారు. ఈ టెక్నాలజీస్ కోసం ప్రపంచ నలుమూలల నుండి తెలివైన సైంటిస్టులు గామారే పేలుళ్ల మీద పనిచేయాలి. బోట్ నుండి వచ్చిన డేటా వల్ల గ్లోబల్ సైంటిఫిక్ కమ్యూనిటీలో ఇప్పటికే డిస్కషన్స్ మొదలయ్యాయి. వీళ్ళ మధ్య డిస్కషన్స్ మొదలైతే సరిపోదు, గవర్నమెంట్ నుండి ఫండింగ్ కూడా రావాలి. అందుకోసం గామారే పేలుళ్ల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ సృష్టించాలి. అందుకే సైంటిస్టులు ఏ చిన్న విషయాన్ని కనిపెట్టినా దాన్ని పబ్లిక్కి అర్థమయ్యే రీతిలో షేర్ చేయాలి. అది చేయడానికి ఫ్యాంటమ్ తెలుగు లాంటి స్పేస్ ఛానల్స్ ఉన్నాయి. మీరు ఈ ఛానల్ వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. మీకు నచ్చని విషయాన్ని నెక్స్ట్ వీడియోస్ నుండి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం.